రాజా బదల్ గయా మనం వచ్చేసి 8th స్టాండర్డ్ లెసన్ మనము చూస్తూ ఉన్నాము. ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు చేతి మీద ఒక గ్లోబ్ పెట్టుకొని ఉన్నాడనమాట. సో ఈ చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై, చిత్రంలో ఏమేమి కనిపిస్తుంది. చిత్రమే ఏక్ లడకా హై, ఒక పిల్లవాడు ఉన్నాడు. और इस उसके हाथों में గ్లోబ్ और పుస్తక్ దిఖాయి దే రహే హై అనేటువంటిది చెప్తున్నాం అనమాట. చేతిలో వచ్చేసి ఒక పుస్తకము, తర్వాత వచ్చేసి ఒక గ్లోబు చేతిలో ఉన్నదనమాట ఆ పిల్లవాడి చేతిలో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి లడకా క్యా కర్ రహా హై, పిల్లవాడు ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు అని చెప్పి అడుగుతున్నారు. లడకా ఏక్ హాత్ మే గ్లోబ్ దూసరే హాత్ మే పుస్తక్ పకడ్ కర్ రహా హై, కడా హై, కడా అంటే నిల్చుకొని ఉన్నాడనమాట. ఒక దగ్గర నిల్చుకొని ఉన్నాడు. ఒక పుస్తకము చేతిలో వచ్చేసి ఒక గ్లోబ్ని పెట్టుకొని నిల్చుకొని ఉన్నాడు. యా లడకా హమే క్యా బతాతా చాతా హై, మనకు ఏమి చెప్పాలని అనుకుంటున్నాడు. లడకా హంస్తే హుయే कहता है कि अच्छी तरह पढ़कर दुनिया को अपनी ముట్టి మే కర్లో, అంటే ఏంటంటే బాగా చదువుకొని వచ్చేసి తన గుప్పెట్లో ప్రపంచాన్ని ఉంచుకోమని చెప్తున్నాడు అనమాట. అంటే ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోమని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క బొమ్మ ద్వారా మనకు అర్థమైంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. ఆ స్టోరీ ఏంటనేది మనము చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఉన్నటువంటి స్టోరీ ఏంటనేది మనం చూద్దాము. एक लड़का था, उसका नाम రాజేష్ తా. ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి పేరు రాజేష్ అనమాట. సో రాజేష్ తా వహ జంగల్ మే జా రహా తా, ఆ పిల్లవాడు వచ్చేసి ఆ యొక్క అడవికి వెళ్తూ ఉన్నాడు అనమాట. ఆ పిల్లవాడు అడవికి వెళ్తూ ఉన్నాడు. రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా, దారిలో వచ్చేసి ఆ పిల్లవాడికి వచ్చేసి ఏం కనిపించిందంటే ఒక చిన్న నాణెము కనిపించిందనమాట. ఒక సోనేకా సిక్కా, ఒక బంగారు నాణెము కనిపించిందనమాట. తర్వాత వచ్చేసి సిక్కా మేరాతో హై హీ నహి, ఈ యొక్క బంగారు నాణెము నాది కాదు. ఇసే క్యా కరు లేకర్, దీన్ని తీసుకుని వెళ్ళి నేనేం చేయాలి. జానే కిస్ బేచారే కా సిక్కా యహా గిర్ గయా హై, తెలియకుండా ఎవరో ఇక్కడ పారవేసుకున్నట్టు ఉన్నారు. అబ్ నాతో ఇసే రక్ సక్తా హూ ఔర్ నా హీ ఫేంక్ సక్తా హూ, క్యా కరూ ఇస్కా, నేను వచ్చేసి దగ్గర ఉంచుకోలేను, లేదు దీన్ని పారవేయను లేను. క్యా కరూ ఇస్కా, దీన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి ఆ పిల్లవాడు ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. యహీ సబ్ సోచ్తే హుయే వహ ఆగే బడా చలా జా రహా తా, ఈ విధంగా ముందుకు పోతూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఆలోచిస్తూ ముందుకు పోతూ ఉన్నాడు. రాస్తే మే మాలా జప్తే హుయే ఎక్ సాధు మహారాజ్ ఉసే మిలే, ఒక మహారాజ్ వచ్చేసి ఒక తపస్సు చేసుకునేటువంటి ముని ఆ పిల్లవాడికి ఎదురుపడ్డాడు. ఉస్నే సోచా క్యో నా యా సిక్కా సాధుకో హీ దేదు, ఎందుకని నేను ఆలోచిస్తూ ఉండడము, ఇది వచ్చేసి ఎందుకైనా మంచిది ఈ యొక్క సాధువు దగ్గర ఇచ్చేద్దాము అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. రాజేష్ నే జబ్ వహ సిక్కా సాధుకో దియా తో సోనే కే సిక్కే కో దేఖకర్ సాధునే ఆశ్చర్య సే కహా, ఈ యొక్క బంగారు నాణెము ఆ పిల్లవాడి చేతిలో ఉండడం చూసి ఆ యొక్క సాధు వచ్చేసి ఆశ్చర్యముగా ఈ విధంగా అన్నాడు. బేటా యా సిక్కా హమారే జైసే సాధువం కే లియే నహీ హై, ఈ యొక్క బంగారు నాణెము మాలాంటి సాధువుల దగ్గర ఉండవలసిన అవసరం లేదు, ఎందుకు ఉంటుంది. ఇసేతో కిసి గరీబుకో దేదో, ఎవరైనా పేదవారికి ఇవ్వు. తాకి వహ అపనా పేట్ భర్ సకే, ఆ విధంగా నువ్వు ఇచ్చినట్లయితే వాళ్ళు కడుపు నిండా భోజనం చేసుకుంటారు లేదా కడుపు నింపుకుంటారు అని చెప్పేసి చెప్పాడనమాట. సాధు కి బాత్ మాన్కర్ రాజేష్ ఆగే చలా తో ఉస్నే దేఖా కి కిసి రాజా కి సేనా చలీ జా రహీ హై, అక్కడ దారిలో పోతూ ఉన్నాడు. ఈ విధంగా ఆలోచిస్తూ పోతూ ఉన్నాడు. అంతలోకి ఒక రాజు యొక్క సైన్యం కనిపించింది. ఇతని బడి సేనాకు దేఖకర్ వా సోచనే లగా కి
జరూర్ కోయి బాత్ రహీ హోగి, ఏదో విషయం జరగబోతుంది అనేసి అనుకున్నాడు అనమాట. ఏదో ఒక విషయం జరగబోతుంది అని అనుకున్నాడు అనమాట. జో రాజా అపని సేనా లియే జా రహే హై, రాజు వచ్చేసి సైన్యంతో వెళ్తూ ఉన్నాడు. ఉస్నే ఏక సైనిక్ సే పూచా, ఆ పిల్లవాడు వచ్చేసి ఒక సైనికునితో ఈ విధంగా అన్నాడు, బాయి ఆప్కే రాజా ఇతనీ బడి సేనా లియే కహా జా రహే హై, ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని రాజుగారు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి ఈ పిల్లవాడు అడగడం జరిగిందనమాట. సో అడిగేసరికి యహ ఇతను ఏం చేశాడంటే అప్పుడు ఇతను చెప్తూ ఉన్నాడు, యహ ఏ హమారే రాజా శూరసింహ, ఈ యొక్క మా యొక్క రాజు అయినటువంటి సూరసింహుడు జో పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్, ఒక రాజ్యం పైన దండయాత్ర చేసి ఆక్రమణ కర్ ఉసే లూట్నే జా రహే హై, అతను వచ్చేసి దోచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి విషయాల్ని దోచుకోవడానికి వెళ్తూ ఉన్నాడు అని చెప్పేసి జవాబు చెప్పాడనమాట. రాజేష్ రాజాకే పాస్ గయా, రాజు దగ్గరికి వెళ్ళి సోనే కా సిక్కా ఉస్కి ఓర్ బడాతే హుయే కహా, ఈ యొక్క బంగారు నాణాన్ని చూపిస్తూ లీజియే మహారాజ్, ఈ యొక్క బంగారు నాణాన్ని తీసుకోండి, ఆప్ ఈసే రక్ లీజియే, ఇది వచ్చేసి మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి చెప్పాడనమాట. బేటా ముజే క్యోన్ దేనా చాతే హో, నాన్న ఈ యొక్క బంగారు నాణాన్ని ఎందుకు ఇస్తున్నావు, రాజానే ఆశ్చర్యకే సాత్ పూచా, ఎందుకు ఆశ్చర్యంతో ఈ విధంగా అడిగాడనమాట. అడిగేసరికి महाराज एक साधु ने कहा था कि ఒక సాధువు చెప్పాడు, जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना, ఎవరైనా నీకు పేదవాడుగా అనిపిస్తే ఆ యొక్క బంగారు నాణాన్ని ఇచ్చేసేయి అని చెప్పాడు. రాజేష్ కరుణ స్వరమే బోలా, మై రాజా హూ, నేను రాజుని కదా, మై తుజే గరీబ్ లగ్తా హూ, నువ్వు వచ్చేసి నన్ను గరీబ్ పేదవాడిని అనుకుంటున్నావా. రాజా క్రోధ్ మేక్ బోలా, కోపంతో అన్నాడు, మహారాజ్ ఏది ఆప్ అమీర్ హోతేతో, మీరు బాగా డబ్బున్నవారు అయినట్లయితే దూసరే దేశమే వేరొక దేశానికి వెళ్ళి లూట్నేకే లియే ఇతనీ బడి సేనా లేకర్ క్యో జాతే, దోచుకోవడానికి ఇంత పెద్ద సైన్యంతో ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి అడిగాడనమాట. అడిగేసరికి రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయి, తనకి అర్థమైందనమాట. తన యొక్క మాటలు వచ్చేసి రాజుకి అర్థమైందనమాట. అర్థమైంది. అపని గల్తీ అహసాస్ హువా, తను చేసినటువంటి తప్పుకి తన యొక్క తప్పుని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఎవరు రాజుగారు వచ్చేసి ఆలోచిస్తూ ఉన్నారు. రాజేష్కి ప్రశంసా కర్తే హుయే, రాజేష్ని వచ్చేసి పొగడ్తతో నింపెత్తి ఉన్होंने సేనా को వాపస్ लौटने को आदेश दिया, సైనికులతో వచ్చేసి తిరిగి వెళ్ళమని చెప్పేసి చెప్పాడనమాట. ఉస్ దిన్ సే రాజానే, ఆ రోజు నుంచి రాజుగారు వచ్చేసి उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में ఖర్చు కర్నా ఆరంభ కర్ దియా, అప్పటి నుంచి వచ్చేసి తన యొక్క డబ్బును వచ్చేసి పేద ప్రజలకి పంచడము మొదలుపెట్టాడనమాట ఆ యొక్క రాజు. థ్యాంక్ యూ సో మచ్.